నాది సోడవరం అండి. నేను సోడవరం రైతండి. నా పేరు శారలమూడి సీతారామ బ్రహ్మము. నిన్న అనుకోకుండా గాలి వాన వచ్చిందండి. తుఫాన్లాగా వచ్చేసింది. గంటకి 70-80 కిలోమీటర్ల వేగంతో గాలి. ఇక్కడ నేను అరితారమూడి అరలేసండి. ఇట్లా మొత్తం పడిపోయిందండి. గెల 400-500 అంటున్నారండి. ఇప్పుడు గెలకు వచ్చింది. గెల మొత్తం ఇట్లా పడిపోయిందండి. పొలం బాగా ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు ఈ తీయటానికి పడిపోయిన తీయటానికి ఎకరానికి 20,000 అవుతాయండి. ఇందాక రైతు భరోసా వాళ్ళని ఏమైనా రాస్తున్నారని అడిగితే ఏమి రాయము, సంవత్సరానికి రుణతరాలు ఇస్తా ఉంటున్నారు. ఈ కృష్ణానది పోయినాక వేసామండి. మళ్ళీ కృష్ణానది వరద వచ్చి పోయినాక మళ్ళీ అయితే గెలకు వచ్చిందండి. అప్పుడు వరదలు వచ్చినప్పుడు 17 ఏళ్ళ కాడికి ఇచ్చారు. కొంత పొలం ఒక ఎకరానికి కూడా ఇవ్వలేదండి అప్పుడు నాకు. ఇంకా అదేమంటే నీ పొలం అటు ఉందా ఇటు ఉందా అన్నారు. వాళ్ళు అడిగితే రైతు భరోసా వాళ్ళని ఇవ్వలేదండి. అది ఇప్పుడు ఇది తీటాకే 20,000 అవుతుందండి. ఇది ఇప్పుడు మళ్ళీ ఏం పని చేయాలో అసలు అర్థం కావట్లేదండి. ఇది కూలీ రేట్లు పెరిగిపోయినాయి బాగాను. కూలీ ఇప్పుడు అసలు ఇక్కడ ఈ నియోజకవర్గానికి వీళ్ళకి పని పథకం అనవసరం అండి. ఇక్కడ కూలీలు దొరకట్లేదు. పని పథకం పెట్టి కూలీలు దొరకకుండా చేస్తున్నారు ఈ నియోజకవర్గానికి. చూసి పెట్టండి, లేని కాడ పెట్టండి. ఇక్కడ ఉండకాడ అనవసరం అండి. ఇక్కడ పని పథకము చాలా ఇబ్బందులు పడుతున్నారండి రైతులు. ఇప్పుడు ఇప్పుడే తెలిసిందండి 20,000 ఇస్తున్నారని వచ్చింది మెసేజీ. అట్లా ఇస్తే ఏదైనా ఆదుకో ఉన్నారు కదండి రైతులు. అట్లాగే ఇది పడిపోయిన నష్టం కూడా ఏదైనా ఇస్తే రైతులు ఇదవుతారండి. ఇప్పుడు మరి సోడారం నుంచి మాట్లాడుతున్నామండి. పేతురు. నిన్న పడిన వర్షానికి ఒడ్డన్నీ తడిచి రాసుల కింద నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవి గవర్నమెంట్ తొందరగా కొంటల ఒడ్డు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం. సంచులు అందట్లా. రైతు భరోసా వాళ్ళు సంచులు అందట్లేదు, మేము ఏం చేయమని అంటున్నారు. మరి ఎకరానికి ₹40,000 పెట్టుబడి అవుతుంది. మేము కౌలు రైతులమే. మరి పెట్టుబడి అంతా అయిపోద్ది. తొందరగా ఈ గవర్నమెంట్ ఒడ్డునెత్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. చచ్చిపోయినాయి. చచ్చిపోయా ఇవే ఉండకూడదు. అన్ని తల వల్ల ఉండాలా. ఉండు అటు వెళ్దాం బత్తాలకాయ. బత్తాలు